బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్లో అందిస్తారు. మధు, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్లో అందిస్తారు. మధు, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? వేగంగా వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ వేగంగా వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తం బస్సు లోపల 32 మంది అయితే ఉన్నారు. 32 మందిలో కొంతమంది తప్పించుకున్నారు. మిగిలిన 17 మంది ఎవరైతే ఉన్నారో ఆ 17 మంది ఎటు వెళ్ళలేక బస్సు లోపలే చిక్కుకుని ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. ఇది శివమొగ్గ అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఇది కర్ణాటక నుంచి శివమొగ్గ వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సు వెళ్తున్నటువంటి క్రమంలో బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా నిద్రమత్తులో ఉన్న సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే కర్ణాటకలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే మొదలైంది. ప్రమాదానికి గల కారణాలు అతివేగం అని ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ కానీ ఇక్కడ ఉన్నటువంటి బస్సు లోపల ఉన్నటువంటి గాయపడిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 17 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఈ ప్రమాదం అతివేగానికి ప్రధాన కారణంగా తెలుస్తున్న నేపథ్యంలోనే ఎంక్వైరీ మొదలైంది. కాబట్టి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తరచుగా ఇటువంటి ప్రమాదాలకు గురవుతూ ఉండడము, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతుందో ఇది ఒక్కటే కాదు, గతంలో కూడా మనం చూసాము. బార్డర్ లో కూడా తెలంగాణలో బార్డర్ లో కూడా జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావచ్చు, ఏపీలో జరిగినటువంటి బస్సు ప్రమాదం కావచ్చు, వీటన్నిటికీ కూడా అతివేగమే ప్రధాన కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఈ కర్ణాటకలో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి కూడా అతివేగంగానే రీజన్ గా తెలుస్తుంది. అయితే కొంతమంది బస్సు లోపల ఉన్నటువంటి
ప్రత్యక్ష సాక్షులు ప్రయాణికులు ఎవరైతున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము బస్సు వెళ్తున్న సమయంలో చాలా వేగంగా వెళ్తున్న సమయంలో లోపల ఉన్న వారందరం కూడా ప్రయాణికులందరం కూడా ఫుల్ నిద్రమత్తులో ఉన్నాం. అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో లోపలే మంటలు ఒకసారిగా చెలరేగాయి. అలా చెలరేగినటువంటి మంటలతో కొంతమంది మేము తప్పించుకోగలిగాము. మిగిలినటువంటి వారు తప్పించుకోలేక లోపలే సజీవ దహనమయ్యారు అనేటటువంటి సమాచారాన్ని అయితే పోలీసులకు ఇచ్చారు. గాయపడినటువంటి వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రులకు తరలించడం అయితే జరిగింది. ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకున్నటువంటి పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అయితే వివరాలు ఆరాధిస్తున్నట్టు. అయితే మధు, ఈ మధ్యకాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురైన ప్రతిసారి కూడా ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. ఈ ప్రమాదాలకు లారీలు కూడా ఒక కారణం అవుతున్నాయి నేషనల్ హైవేస్ పైన. అయితే నేషనల్ హైవే పైన ఫిట్నెస్ తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు కొనసాగుతున్నాయా, లేదంటే నిత్యం తనిఖీలు జరుగుతున్నాయా? ఏంటి పరిస్థితి మధు? అంటే రాత్రి సమయాల్లో అంటే నైట్ మిడ్ నైట్ సమయాలలో ఒకటి మెయిన్ గా నిద్రమత్తు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మార్నింగ్ కల్లా గమ్యస్థానానికి చేరుకోవాలి అనేటటువంటి ఒకటి ఉంటుంది. సో వీటి నేపథ్యంలోనే అటు ట్రావెల్స్ బస్సులు అయినా సరే, ఇటు లారీలు అయినా సరే వేగంగా వెళ్తూ ఉంటాయి. వేగంగా వెళ్ళేటటువంటి రీజన్స్ అందులోనూ చీకటి సమయంలోనూ చలికాలంలో చూసుకుంటే అదంతా కూడా పూర్తిగా కూడా విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ విజిబిలిటీ తక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం అనేది చాలా డేంజరస్. సో ఇప్పుడు అర్ధరాత్రులు జరిగేటటువంటి ప్రయాణాలు కూడా నిద్రమత్తు ఉంటుంది. దానితో వేగం కూడా కలిసి రావడంతో ఇటువంటి ప్రమాదాలకే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా 17 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఖచ్చితంగా కూడా ఒకటి మార్నింగ్ వరకు కూడా గమ్యస్థానానికి చేరుకోవాలి అనుకునేటటువంటి ఒక టార్గెట్ ఉండడం ద్వారానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి కర్ణాటకలో 17 మంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా ప్రధాన కారణం ఇటువంటి రీజన్సే కనిపిస్తున్నాయి. అయితే మధు, ఇంత భారీ మొత్తంలో మంటలు చెలరేగడానికి కారణం ఏంటి మధు? అంటే బస్సు లోపల ఉండేటటువంటి బస్సులు ఎప్పుడైనా సరే ఓల్వా సర్వీసెస్ ఎలా ఉంటాయంటే వాటిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఆ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత లోపల మండేటటువంటి స్వభావం ఉండేటటువంటి సీట్లు కావచ్చు, లేకపోతే బస్సు లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా వెంటనే మంటలు చెలరేగుతాయి. ఆ మంటలు వెంటనే చెలరేగినప్పుడు ఇక ఎటు తప్పించుకోలేరు. ఇరుకు సందులు అనే విధంగా కూడా ఓల్వా బస్సుల్లో కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ సర్వీసెస్ వాటిలో తీసుకుంటే వాటిలో ప్రయాణికులు వెళ్ళడానికి రావడానికి ఒకటే చిన్న స్పేస్ ఉంటుంది. ఆ చిన్న స్పేస్ లో నుంచి వెళ్లి రావాలంటే చాలా కష్టకరమైనటువంటి పని. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటి కూడా స్ట్రక్చర్ అంతా కూడా పూర్తిగా ప్రైవేట్ బస్సుల స్ట్రక్చర్ అంతా కూడా ఇరుకుగా ఉండడం ద్వారానే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రయాణికులు తప్పించుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో కూడా సేమ్ వాళ్ళందరూ కూడా 17 మంది సజీవ దహనం అయ్యారంటే లోపల చిక్కుకొని ఇంకా ఊపిరాడక చాలా మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినటువంటి వారందరూ కూడా కాస్త జాగ్రత్తగానే లోపల నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. 32 మందిలో 17 మంది చనిపోయారంటే ఖచ్చితంగా ఇది అతిపెద్ద భారీ ప్రమాదంగానే చూడాలి. మధు, ప్రమాదం నుంచి బయటపడే వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ సాయచర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి మధు? ప్రస్తుతం ఉన్నటువంటి గాయపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఉంది. రైతు వాటన్నిటికీ కాబట్టి అంటే ప్రమాదం గల డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ గురించి కూడా అందులోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఇచ్చేటటువంటి సమాచారము, దానికి సంబంధించిన వివరాలు వాటన్నిటిని కూడా ఆర్డర్ తీస్తేనే ఈ వాట్ అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ప్రమాదానికి అతివేగం అనేది ఒకవైపు తెలుసుకున్నప్పటికీ కానీ ఇందులో బస్సు డ్రైవర్ది తప్ప లేకపోతే లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ లారీ డ్రైవర్ది తప్ప ఆ రెండింటి మధ్యన వ్యవహారం ఉంది. కాబట్టి వారిద్దరూ అతివేగంగా రావడం ద్వారానే ఒక్కసారిగా ఢీకొన్న తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. కాబట్టి ఈ ప్రమాదం లోపల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అనేది మాత్రం ఇంకా కర్ణాటక పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ తర్వాత రీజన్స్ అయితే బయట చెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. स्वतः येणार ಆ ಕಡೆಯಿಂದ ಬಂದು ಹೊಡೆದಿರೋದ ಆ ಬಸ್
ಸತ್ತೋಗಿದ್ದಾರೆ.